చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, చదవబడిన వాక్యములో నుండి మాతో మాట్లాడండి ప్రభువా. మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని, మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ సందర్భం ఎక్కడిదేనంటే యేసుక్రీస్తు వారు సమాధి నుండి లేచిన దినము, ఈస్టర్ రోజున. ఈ మాట ఎవరు పలుకుతున్నారు అని అంటే దూతలు పలుకుతూ ఉన్నాయి. నిజానికి మన అందరికీ తెలుసున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువలో 3 రోజులు సిలువ వేయబడి 3 రోజులు సమాధిలో ఉంచబడ్డారండి. యేసుక్రీస్తు వారిని గురువారం రాత్రికి పట్టుకున్నారు గెత్సేమనే తోటలో. తర్వాత శుక్రవారం ఉదయం 9 గంటలకి సిలువేసేసారు. అలా సిలువేసేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో ఉండి 3 ఆ సమయాన్న ఆయన చనిపోయారు. అలా ప్రాణం పోగానే పిలాతు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి, అయ్యా, యేసు దేహాన్ని మాకు ఇవ్వండి అని అడిగితే పట్టుకెళ్ళండి అని చెప్పారు ఆయన. యేసు ప్రభు దేహాన్ని తీసుకుని సమాధిలో పెట్టారండి. అలాగున శుక్రవారం, శనివారం, అంతేకాకుండా ఆదివారం తెల్లవారుజామున అంటే 3వ రోజు తెల్లవారుజామున అని లేచి ఆయన మృత్యుంజయునిగా మనందరికీ కనిపిస్తూ ఉన్నారండి. అయితే తెల్లవారుజామున కొందరు స్త్రీలు యేసు ప్రభు సమాధి దగ్గరికి వస్తూ ఉన్నారు. వారి పేర్లు కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నాయండి. ఒకటి మగ్దలేని మరియా, రెండవది యాకోబు తల్లి అయిన మరియా, అంతేకాకుండా సలోమి, అంతేకాకుండా యోహన్నా. ఈ 4 స్త్రీలు ఇంకా కొంతమంది కలిసి, ఈ స్త్రీలంతా కలిసి గుంపుగా సమాధి దగ్గరికి వస్తూ ఉన్నారని. అసలు ఎందుకు వస్తున్నారు అంటే ఆ దేహానికి అత్తర పూయడానికి సుగంధ ద్రవ్యములు పట్టుకుని వస్తా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, సమాధి ముందర పెద్ద రాయి ఉంది కదా, ఆ రాతిని దొర్లించాలి అని అంటే మగవారు కావాలి కదా, మనమంతా ఆడవారమే కదా, ఎవరు మన కోసం దొర్లిస్తారు అని ఇలాగను మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇలా రాకుండానే ఒక దేవదూత దేవుని యొద్ద నుండి వచ్చి సరిగ్గా ఆ రాతిని పక్కకి దొర్లించేసిందండి. దేవదూత దొర్లించి ఆ రాతి మీద కూర్చుని ఉందండి. పెద్ద భూకంపం కలిగినప్పుడు ఇదంతా ఎవరు చూస్తూ ఉన్నారు అంటే సైనికులు కావులాగా ఉన్నారే, ఆ సైనికులు చూస్తూ ఉన్నారు. వారు ఎలాగైపోయారు అంటే బైబిల్లో వ్రాయబడి ఉంది, చచ్చిన వాని వల్ల అయిపోయారటండి. అంతలాగున పడి చచ్చునుడు ఎలా పడి ఉంటాడో అలా పడున్నారండి. ఇక ఈలోగా ఎవరు వచ్చారంటే ఈ స్త్రీలంతా వచ్చారు. వచ్చేసరికి ఆ రాయి తొలగించుంది. గబగబా వెళ్ళారు, చూశారు, యేసు దేహం లేదు. ఈలోగా మరలా వెళ్ళి శిష్యులకి చెప్పారు. చెబితే పేతురు, యోహాను పరుగున వచ్చారు. అలా పరుగున వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే యేసు దేహం లేదు, ఎవరో దొంగిలించారు, ఎవరో పట్టుకెళ్ళిపోయారు అనేసి శిష్యులు అలాగనే స్త్రీలు అంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఒక్కరే మగ్దలేని మరియ మాత్రము ఆ ఒక్కామె సమాధి ముందర ఉండి ఏడుస్తూ ఉందండి.
నాకు యేసు కావాలి, యేసు దేహం కావాలి అని ఇలాగున ఏడుస్తూ ఉందని. ఇలా ఏడుస్తూ ఉండి సరిగ్గా ఆ సమాధిలోనికి తొంగి చూసిందని. ఎలా చూసిందండి? తొంగి చూసింది. అలా చూడగానే మీరు గ్రహించండి, యేసు ప్రభు లేరు కానీ సమాధిలో ఆ కాళ్ళ దగ్గర, యేసు ప్రభు కాళ్ళ దగ్గర ఒక దూత, తల దగ్గర మరి ఒక దూత, 2 దూతలు కూర్చుని ఉన్నాయండి. ఒక దూత అంటుంది, మరియా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం ఏడుస్తూ ఉన్నావు? ఇలా మాట్లాడుతూ ఉండి, అయినా సజీవుడైన యేసుని మృతుల్లో ఎందుకు వెతుకుతూ ఉన్నావు నీవు అని అంది. ఇలా వింటానే ఉంది. ఏవండి, ఈలోగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ యేసు ప్రభువారు నిలబడి ఉన్నారండి. చూడగానే యేసే అనుకోవట్లేదు, తోటమాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆ సమాధి తోటలో ఉంది. ఆ తోట అంతటికి పనివాడు అనుకుని, అయ్యా తోటమాలి, దయచేసి యేసు ప్రభు దేహాన్ని ఎవరు పట్టుకెళ్ళిపోయారో చెప్పు, ఎక్కడుంచారో చెప్పు, నేను మోసుకెళ్ళిపోతాను యేసు ప్రభు దేహాన్ని, నాకు యేసే కావాలి ఇలాగని అడుగుతుందని. ఈలాగా యేసు ప్రభువారు అమ్మా అని పిలిచారు. ఈ మాట ఇలాగుని ఎవరు పిలుస్తారు అని అంటే యేసయ్యే పిలుస్తాడు. ఆ మాట గుర్తుపట్టి రబ్బుని, బాధకుడా నీవా? తోటమాలి అనుకున్నాను నేను. ఇలాగున మాట్లాడుతూ ఉంటే దగ్గరికి రాకు, నన్ను ముట్టుకోకు, దేవుని యొద్దకు ఇంకా నేను ఎక్కిపోలేదు. నువ్వేం చేస్తావంటే వెళ్ళి శిష్యులకు చెప్పు, నేను కనిపిస్తాను గలాలియాలో, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అలా చెప్పగానే అప్పుడు వెళ్ళింది, చెప్పిందని. చెబితే ఏమాత్రం నమ్మలేదండి. నీకు కనిపించాడా యేసు ప్రభు? యేసు ప్రభు వారు ప్రేమించిన యోహానుకు కనిపించలేదు కానీ, పేతురికి కనిపించలేదు కానీ, ఏది నీకు కనిపించాడా అన్నట్లు ఏవండి మరి నమ్మలేదు. అన్నట్లు ఉన్నారే కానీ ఏమాత్రమును నమ్మలేదు. యేసు ప్రభువారు తిరిగి లేస్తారు అనే మాట యేసయ్యే తన నోటితో ఎన్నో మార్లు చెప్పారని. ఆ మాటలు విన్నారు కానీ జ్ఞాపకం రావట్లేదు, నమ్మిక సరిపోవట్లేదు. నేను అంటాను, సమాధి నుండి యేసు క్రీస్తు వారు ఏవండి లేచిన తర్వాత ఆ రోజే 3 మార్లు కనిపించారండి. ఆదివారం పూటే ఉదయాన్నే మగ్దలేని మరియకు కనిపించారు. రెండవది మనం చూస్తే ఏవండి ఎక్కడంటే లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరముని గూర్చి ఒకరితో ఒకరు సంభాషణ చేయుచుండేది. ఆమేన్ చెప్పండి. మరలా చదువుతాను చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను అన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. చూడండి ఈ మాట. నిజానికి 2వ మారు ఆదివారమే, ఏమంటే 2వ మారు ఈస్టర్ రోజునే 2వ మారు ఆ యేసుక్రీస్తు వారు ఎవరికి కనిపించారు అని అంటే ఎమ్మాయి గ్రామానికి 2 వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి. నిజానికి అది యెరూషలేం పట్టణానికి ఆమడ దూరంలో ఉంది, అంటే బాగా దగ్గరగా ఉంది. ఈ 2 కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పేరు రాయబడింది, క్లెయోపా. ఏవండి ఈ 2 నడుచుకుంటూ వెళ్తా యేసై గురించే మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభువారిని అలా సిలువేసేసారు, సమాధిలో పెట్టారు, ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోగా యేసు ప్రభువారు ఆ 2 దగ్గరికి వచ్చారు మారు రూపంలో. అక్కడికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అంటే, నీకు తెలీదా యేసు ప్రభువారిని సిలువేసేసారు, 2 రోజులైంది, సమాధిలో పెట్టారు. ఉదయాన్నే ఏది మా స్త్రీలు అక్కడికి వెళ్తే మరి దేహం లేదట సమాధిలో, ఎవరు దొంగిలించారు, ఇలాగున ఏవండి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో? యేసయ్యతోటే. అప్పుడు యేసయ్య అన్నారు, మీకు ఎందుకు నమ్మిక సరిపోవట్లేదు? ఆయన ఎన్ని మార్లు చెప్పలేదు, సమాధిలో పెడతారు, తిరిగి లేస్తాను, సిలువేసేస్తారు,
మూడవ రోజు ఆదివారం నాడు తిరిగి లేస్తాను నేను అని ఎన్ని మార్లు ఆయన చెప్పలేదు? యెషయా గ్రంథంలో లేదా? ప్రవక్త చెప్పలేదా? ఇర్మీయా గ్రంథంలో లేదా? ఆ ప్రవక్త చెప్పలేదా? మోసే చెప్పలేదా? ఎందరు ప్రవక్తలు మీకు బోధించలేదు అని ఇలాగున వాక్యంలో నుండి రుజువు చేస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నాడని. అలా మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభువారు వారి హృదయాల్లో మంట పుట్టిందండి, మంట పుట్టింది. అయితే ఎమ్మాయి గ్రామం దగ్గరికి వచ్చేసింది. ఏమండి, సరిగ్గా గ్రామానికి దగ్గరికి వచ్చేసేసరికి ఒక పాక ఉంది. ఆ పాకలోనికి వెళ్ళి కూర్చున్నారని. అలా కూర్చుని ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న ఆహారం అంతా ఏమండి బయటికి తీస్తే అందులో ఉన్న ఒక రొట్టె ముక్క ఏమండి విరిచి యేసుక్రీస్తు వారిద్దరికీ ఇచ్చారండి. ఆ రొట్టె ముక్కను అలా తింటా ఉంటే వారి కన్నులు తెరవబడి ఈయన యేసు అని గుర్తుపట్టారండి. వెంటనే యేసు ప్రభువారు మాయమైపోయారు. ఒరే, ఇప్పటి వరకు మనతోటి నడిచింది ఎవరు అనుకుంటున్నాం? యేసుక్రీస్తు. మనకు రొట్టెని విరిచి ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. వాక్యాల నుండి మాట్లాడే రుజువు చేసింది యేసుక్రీస్తు వారే. మనం ఎవరో అనుకున్నాం? ఎవరో ఒక బాటసారి మనతో పాటు నడుస్తున్నాడు అనుకున్నామే కానీ యేసుక్రీస్తు వారని అనుకోలేదు మనం. పద శిష్యుల దగ్గరికి వెళ్ళి చెబుదాం, ఆయన కనిపించాడని వెళ్ళి ఏమంటే శిష్యులకు చెప్పారు. ఇలాగను మేము వెళ్తూ ఉంటే మాకు కనిపించారు, మాతో మాట్లాడారు, రొట్టె కూడా విరిచి మాకు ఇచ్చారు అని చెబితే శిష్యులు నమ్మలేదండి, నమ్మలేదు. వారికి నమ్మకం కుదరట్లేదు. ఇక్కడ మగ్దలేన మరియా నమ్మింది, ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారిద్దరూ కూడా నమ్మారు. ఈ శిష్యులు మాత్రం ఎంత మాత్రమును నమ్మలేదండి. దయచేసి మీరు గ్రహించాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు సమాధి నుండి లేచిన తర్వాత ఏమండి మూడు మార్లు కనిపించారు. ఒకటి తెల్లవారుజామున మగ్దలేన మరియకు, 2 ఏమండి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 వ్యక్తులకు, అందులో ఒక ఆయన పేరు క్లెయోపా. ఇక 3వది మనం చూస్తే ఏమండి యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపు మూసుకొనుచుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఇది 3వ మారు సాయంకాలం శిష్యులంతా ఒక గదిలో ఏమండి తలుపులు వేసేసుకుని కూర్చున్నారు. ఎవరికి భయపడి? యూదులకు. యేసు ప్రభు శిష్యులు వీరు అని తెలిస్తే చంపేస్తారని యూదులకు భయపడి ఒక గదిలో దాక్కున్నారు తలుపులు వేసేసుకుని. అయితే సరిగ్గా వారి గదిలో ఉన్నారే ఏమండి యేసు ప్రభు వచ్చి వారి మధ్యలో నిలిచారట. వీళ్ళంతా అనుకున్నారు భూతం అనుకుని భయపడ్డారట. యేసు ప్రభు వారు వస్తే భూతం అనుకుని భయపడ్డారని. అంటే యేసు ప్రభు వారి గురించి మరియ చెప్పినా నమ్మలేదు. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 వ్యక్తులు వారిద్దరూ చెప్పినా నమ్మలేదు. యేసే వారి మధ్యకు వచ్చి నిలబడినప్పటికీ శిష్యులు యేసు ప్రభువారని నమ్మలేదండి. ఇక యేసు ప్రభువారు అన్నారు, భయపడకండి, నేను భూతాన్ని కాదు, దెయ్యాన్ని కాదు, నేను యేసుని, మీ బోధకుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి, మెస్సయ్యని. మీకు డౌట్ ఉంటే మీ దగ్గర ఏమన్నా ఆహారం ఉందా, ఇలాగ ఇవ్వండి నేను తింటాను అనేసి ఆహారం ఉంటే అడిగి మరీ తీసుకుని యేసు ప్రభువారు ఇరిచి తిన్నారు. ఆయన దెయ్యమైతే తింటదా, భూతమైతే తింటదా, నేను మీ యేసుని అని అంటే అప్పుడు నమ్మారండి. అలా నమ్మినప్పుడు ఎవరు లేరు అని అంటే ఇంతగా ఎవరు లేరు? యేసు ప్రభువారు ఇలాగ వచ్చినప్పుడు తోమా లేడండి. తోమా రాగానే శిష్యులు అన్నారు, ఇదిగో తెల్లవారుజామున మగ్దలేన మరీ కనిపించే యేసు ప్రభువారు. అలాగునే ఎమ్మాయి గ్రామానికి 2 వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ 2కి కనిపించారు. అంతేకాకుండా ఇదిగో ఇప్పుడు మా అందరికీ కనిపించారు, యేసు క్రీస్తు బ్రతికే ఉన్నారు అని చెబుతూ ఉంటే తోమా అంటా ఉన్నాడు కదా, నేను నమ్మను అలాగా,
నేను అలా నమ్మను. ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ, అలా చూస్తేనే కానీ నేను నమ్మను అని అన్నాడు తోమ. అన్నట్లుగానే మరొకసారి ఏమండి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏమండి అప్పుడు దగ్గరికి వెళ్ళి తోమ సరిగ్గా ఆయన అరిచేతిలో గాయమైందే సిలువ, సిలువ వేసినప్పుడు మేకు కొట్టారే, ఆ గాయంలో ఏలు పెట్టి చూసి తోమ అప్పుడు నమ్మాడండి. యేసు ప్రభువారు అన్నారు, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నారు యేసు ప్రభువారు. తోమకు బాగా ఎక్కువ అనుమానం, ఈయన కదా, ఎందుకు నమ్మాలి? అనుమానం ఎక్కువగా. ఆ తోమానే మన భారతదేశం వచ్చాడు. అనుమానంతో కాదు సుమా, అప్పుడు అనుమానం ఉందా కానీ తర్వాత మేడగదిలో 120 మందిలో తోమా కూడా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు, పరిపూర్ణమైన మారు మనసు పొందుకున్నాడు. అంతేకాకుండా యెహోవా అభిషేకాన్ని కూడా పొందుకుని ఈ తోమా భారతదేశం వచ్చాడు. ఎలా వచ్చాడండి? ఓడ మార్గమున వచ్చాడు. అనుమానంతో కాదు సుమా. చాలామంది అనుమానంతో వచ్చాడని అనుకుంటారు. లేదు, దేవుని యొక్క అభిషేకం కలిగి, దేవుని యొక్క ఆత్మను కలిగి అతడు చక్కగా దేవుడు తీర్చిన నీతిమంతునిగా తీర్చబడి మన భారతదేశం వచ్చాడు. అలా వస్తూ ఉన్నప్పుడు ఓడలో ప్రయాణం చేసి ఒడ్డుకు వచ్చేస్తూ ఉన్నాడు. ఇక దగ్గరికి ఒడ్డున 40 మంది బ్రాహ్మణులు మరి సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు. వచ్చాడు, చూశాడు, నవ్వుకుని మీ దేవుడు నిజమైన దేవుడే అయితే ఇదిగో నీటిని ఇలా తీస్తూ ఉన్నారే, అలా తీగానే గొయ్యి పడాలి, ఆ గొయ్యిలాగా ఉండాలి. ఇదిగో ఈ నీరు పైకేస్తే పైకే వెళ్ళిపోవాలి కానీ తిరిగి రాకూడదు. అప్పుడు మీ దేవుడు నిజమైన దేవుడు అని నేను నమ్ముతానండి అని అన్నాడు తోమ. బ్రాహ్మణులు అన్నారు, మేమైతే అలా చేయలేము, మా దేవుడైతే అలా చేయలేడు. మీ దేవుడు చేస్తే మేమంతా మార్చబడతాం, మీ దేవుడిని నమ్ముకుంటాం అని అన్నారు. అయితే నేను చెప్పినట్టు చేస్తారా మీరు? నేను ఇలా చేస్తేనంటే మీరు ఎలా చెబితే అలా చేస్తాం మేము, మీరు చేయని మొదట ఈ అద్భుత కార్యం అని అంటే సరిగ్గా నీరు ఇలా తీసాడు తోమ. గొయ్యి పడింది, గొయ్యిలాగే ఉంది. ఈ నీటిని పైకేస్తే పైకి వెళ్ళిపోయింది కానీ నీరు క్రిందకి రాలేదు. వెంటనే 40 మంది బ్రాహ్మణులు బాప్తిసం పొందుకున్నారు. అక్కడ జంజాలు తీసేసి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఎవరు మార్చబడ్డారు, ఎవరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అని అంటే 40 మంది బ్రాహ్మణులు. ఇక తర్వాత అలాగున సేవ చేసాడు. కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆయన్ని బల్లాలతో పొడిసేసి చంపేశారు. ఇక తర్వాత మన భారతదేశం అంతా యేసుక్రీస్తు అనేక మందికి తెలిసి, అనేక మంది నమ్ముకుని, అనేక మంది రక్షింపబడ్డారు. అయితే నేను అంటాను కదా, 3వ మారు కనిపించింది ఎవరికి? శిష్యులకి. యేసుక్రీస్తు వారు ఆదివారం పూట 3 మార్లు కనిపించారు ఆయన. ఒకటి మగ్దలేన మరియకు తెల్లవారుజామున, 2 ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 వ్యక్తులకు. అది బహుశా మరి ఉదయాన్నే అని అన్నారు కాబట్టి ఇది 3-4 ఆ సమయాన్ని కావచ్చు, సాయంకాలం. అంతేకాకుండా శిష్యులకు సాయంకాలం అని అక్కడ రాసుంది కాబట్టి 7:30-8 భోజనం అన్నారు కదా, భోజనానికి కూడుకున్నారు అని అంటే బహుశా 7 లేక 6:30 ఆ సమయాన్న వారికి దేవుడు కనిపించాడు. ఒకటి తెల్లవారుజామున, 2 3-4 ఆ సమయాన్న, 3 6:30-7 ఆ సమయాన్న. ఇలాగున యేసుక్రీస్తు వారు ఈస్టర్ రోజునే సమాధి నుండి లేచిన ఆ రోజునే 3 మార్లు యేసు ప్రభువారు కనిపించినట్లుగా బైబిల్లో మనకి వ్రాయబడి ఉంది. దయచేసి నేను అంటాను కదా, యేసుక్రీస్తు వారు సమాధి నుండి తిరిగి లేచారు అంటే మనందరికీ ఏమొచ్చేసింది? రక్షణ వచ్చేసింది. మీరు గ్రహించినట్లయితే అందరూ సమాధి దగ్గర నుంచి వెళ్ళిపోయారు కానీ మరియ మాత్రం సమాధి దగ్గరే ఉందండి. ఎప్పుడట? తెల్లవారుజామున. సమాధి అంటే అందరికీ భయం ఉంటుందండి. సమాధి అంటే అందరికీ భయం ఉంటుంది. ఆ భయం మరియలో లేదండి. మరణం అంటే ఎవరికైనా భయమే, సమాధి అంటే ఎవరికైనా భయమే. ఒక ఆయన మార్కెట్లోకి వెళ్ళాడు ఉదయాన్నే. అలా మార్కెట్లోకి వెళ్తే
ఆ మార్కెట్లో మరణదూత ఉందటండి అక్కడ. ఆయన ఇంకా అలాగే చూస్తూ ఉందట. ఇదేంటి నా ఎంక చూస్తుందనేసి కాస్త ముందరకెళ్ళి మరలా వంకాయలు కొనుక్కుంటా ఉన్నాడు మార్కెట్లో. మరలా తిరిగి చూస్తే మరణదూత ఆయన ఇంకా చూస్తూ ఉందట. అమ్మో, ఏమన్నా నన్ను తీసుకుపోవడానికి వచ్చినట్లుంది ఇది, అబ్బాయి ఇంకేమన్నా ఉందనేసి గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా రాజా, మార్కెట్లో మరణదూత నా ఇంకా చూస్తూ ఉంది, నాకు భయంగా ఉంది, దయచేసి ఈరోజు నేను సెలవు తీసుకుంటాను, ఏదైనా ఒక వాహనం ఇప్పిస్తే పలానా చోటకి నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. బహుశా ఏమండి వైజాగ్ అనుకోండి, ఆ వైజాగ్ నేను వెళ్ళిపోతాను, ఆ వాహనం ఇప్పించండి అని అంటే, కంగారపడక, అలాగా ఇప్పిస్తానులే, దేనికి కంగారపడుతున్నా, సర్లే సెలవు ఇస్తా ఉన్నాను ఈరోజు, అలాగనే వాహనం ఇస్తా ఉన్నాను, వెళ్ళు అని అన్నాడు. వాహనం తీసుకున్నాడు, బయలుదేరి వైజాగ్ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈలోగా రాజుగారికి డౌట్ వచ్చి మార్కెట్కి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడండి? మార్కెట్కి వెళ్ళాడు. ఆ మార్కెట్కి వెళ్ళి చూస్తే మరణదూత ఉందండి ఇంకా అక్కడ. రాజుగారు అన్నారు, ఇదిగో మరణదూత, మా ఓడు వచ్చాడు కదా, మా ఓడు ఇంకా అలాగే చూసేవంట, ఏంటి కారణం ఏంటి అని అన్నాడు. ఏమీ లేదు, దేవుడు నన్ను పంపించాడు తన ప్రాణాన్ని తీసుకోమని. అయితే వైజాగ్లో సాయంత్రం 4 గంటలకి తన ప్రాణం నేను తీసుకుంటాను, మరి ఇక్కడున్నాడేంటి మార్కెట్లో అని నేను చూస్తూ ఉన్నాను తన ఇంకే, అంతేగాని మరి ఏమీ లేదు అంటే, ఏమంటే రాజుగారికి అర్థమైంది, వైజాగ్ వెళ్తున్నాడు మనోడు, ఎందుకు సావడానికి. మరణాన్ని తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కానే కాదు. దయచేసి ఏమండి మరణ భయము మనకు ఉండకూడదు. మనం ఎలాగుండాలి అని అంటే, ఏమండి మరణాన్ని జయించే వ్యక్తిగా యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారు. మనం కూడా ఎలాగుండాలి? చనిపోతాము, సమాధిలో పెట్టబడతాము, తర్వాత యేసుక్రీస్తు వారు రెండవ రాకల్లో వచ్చినప్పుడు సమాధి నుండి లేచిన వ్యక్తులుగా మనం ఉండాలి. అలా ఉండాలి అంటే ఇప్పుడు యేసు ప్రభువారిని నమ్మాలి, మారు మనస్సు పొందాలి. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారాయన, మృత్యుంజయుడాయన, పునరుద్ధానుడాయన, సజీవుడాయన. ఆయన మరణ వార్త ఏమన్నా మనందరికీ రక్షణ తెచ్చిపెట్టింది. ఆయన సమాధి నుండి 3వ రోజు తిరిగి లేచాడు అని అంటే మన భక్తి అంతటికి మూలము ఏమండి, ఒకటి సిలువ వేయబడటం, రెండవది తిరిగి లేవటం. క్రైస్తవుడు చేస్తున్న భక్తికి మూలం ఏది అని అంటే ఈ రెండే. ఈ రెండు కానీ లేకపోతే మన భక్తి వ్యర్థమే. కాబట్టి క్రైస్తవునికి ఏముండకూడదు అంటే మరణ భయము ఉండకూడదు. ఒక ప్రాంతంలో ఒక లోయ ఉందండి. ఆ లోయలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ లోయ అంతటికీ ధనవంతుడు. ప్రతి మొక్క, ప్రతి తోట ఆయిందే అక్కడ ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ధనవంతుడు ఎవరు అని అంటే ఆ వ్యక్తే. అదే లోయలో ఏమండి ఒక అడుక్కునే లాజరు కూడా ఉన్నాడండి. ఉదయాన్నే అడుక్కుని గ్రామంలో, రాత్రికి వచ్చేసి ఆ లోయలో తోటలో పడుకుంటూ ఉంటాడు. అయితే ఒక రోజున నిద్రపోతూ ఉంటే లాజర్కి దర్శనం కలిగింది. ఏమని కలిగింది? ఈ లోయంతటికీ ధనవంతుడు ఈరోజు 12 గంటలకు చనిపోతాడు అనే దర్శనం ఎవరికి కలిగిందని ఆయనకు అర్థమైంది. గబగబా వచ్చేసాడు. ధనవంతుని దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ లోయంతటికీ ధనవంతుడైన వాడు ఈరోజు రాత్రి 12 గంటలకు చచ్చిపోతాడట అని అన్నాడు. ఒరేయ్, ఈ లోయంతటికి ధనవంతుడు ఎవర్రా? నేనే కదా. నేను చనిపోతానా? నువ్వు ఇటువంటి కళ్ళ కంటున్నావా? ఇటువంటి దర్శనాలు కంటున్నావా? మీ క్రైస్తవులంతా ఇంతేరా? ఇటువంటి దర్శనాలు కానీ మమ్మల్ని అల్లబెట్టేస్తున్నారా అని అన్నాడట. అలా కాదండి, దయచేసి ఉన్నమాట చెప్తున్నాను. ఈ లోయంతటికి ధనవంతుడు ఈరోజు 12 గంటలకు రాత్రిపూట చనిపోతాడండి అని అంటే, సర్లే చెప్పావు కదా, వెళ్ళు అని ఇంటికి వచ్చేసాడట. ఇంటికి వచ్చేసాడే కానీ భయం. డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. వచ్చాడు ఆయన, ఇదిగో ఇలా చెప్పాడు లాజరు, దయచేసి నేను ఎలా చనిపోతానేంటో భయంగా ఉంది, నా అవయవాలన్నీ ఎలా ఉన్నాయో చూడండి అనేసి చెప్పగానే అన్నీ చూశాడు. అన్నీ బాగున్నాయి. అయ్యా, మీ అవయవాలన్నీ బాగున్నాయి, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీరు చనిపోరనంటే ఊరుకోవయ్యా, అతడు భక్తుడు అడుక్కుంటున్నాడే కానీ భక్తుడు లాజరు చెట్టు కింద రోజు మొక్కాలేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎంతసేపు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏమో దేవుడు మాట్లాడి దర్శనమిచ్చేయడం నిజమేనేమో,
నిజంగా 12 గంటలకు చనిపోతానేమో భయంగా ఉందయ్యా అని అంటే డాక్టర్ గారు లేదండి, ఆరోగ్యంగా ఉన్నారు మీరు, ఏమో నాకు నమ్మకం సరిపోవట్లేదు, ఈలోగా 11 అయింది టైం, ఇంకా గంట ఉంది. గడియారం ఇంకా అలా చూస్తూ ఉన్నాడు 11:30 అయ్యింది. ఈలోగా ఏమంటే గదిలో ఉన్న రాణిగారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ధనవంతుని యొక్క భార్య దగ్గరికి వెళ్ళాడు, పిల్లల దగ్గరికి వెళ్ళాడు, చూశాడు, ఇంకో అరగంట ఉంది, ఇక నేను చనిపోతాను. వాళ్ళు నిద్రపోతున్నారు. ఏమండి ఈలోగా గడియారం చూస్తే 12:15 అయ్యింది, 10 నిమిషాలు తక్కువ 12 అయ్యింది. ఇలాగున్న దగ్గరికి వస్తూ ఉంటే 12 అలాగ అవుతూ ఉంటే అడిలిపోతున్నాడు. సరిగ్గా 12 టంగ్ అని ఏమండి అల్లారం కొట్టగానే 12 అయిపోయింది, చనిపోతాను నేనైతే అని అనుకుంటున్నాడు. కానీ 12:05 అయిపోయింది, కానీ 12:10 అయిపోయింది, కానీ మనిషి చనిపోలేదని ఆరోగ్యంగానే ఉన్నాడు. ఏంటిది, నేను చనిపోలేదు. ఈలోగా ఎవరో తలుపు కొడుతున్నారు. తలుపు తీసాడు. ఇంతగా పనివాడు, ఏవయ్యా నేను చనిపోయాను లేదో చూడ్డానికి వచ్చావా? లేదండి అలాగ అనకండి, 12 గంటల కిందాక 10 నిమిషాల క్రితం మన తోటలో ఉన్నాడే అడుక్కునేవాడు లాజరు చనిపోయాడండి అని అన్నాడు. అప్పుడు ధనవంతునికి అర్థమైంది, ఇదేంటి ధనవంతుడు ఈ తోట అంతటికి లోయంతటికి ధనవంతుడైన వాడు 12 గంటలకు చనిపోతాడు అని ఉంది కదా అని దర్శనం వచ్చిందన్నాడు కదా, నేను కదా ధనవంతుణ్ణి అంటే యేసుక్రీస్తు వారిని ఎవరైతే నమ్ముకుంటారో వారే ధనవంతులు అన్నమాట. లాజరు నమ్ముకున్నాడు కాబట్టి ధనవంతుడు, తానే చనిపోయాడు కాబట్టి అతడే ధనవంతుడు అన్నమాట అని అనుకున్నాడు. అతను కూడా యేసు ప్రభువారిని నమ్ముకున్నాడు. నిజమే కదండి, నేను అంటాను కదా, ఈ లాజరుకి ముందుగానే తెలిసిపోయింది నేను 12 గంటలకు చనిపోతానన్న సంగతి. కాబట్టే సంతోషంగా ఉన్నాడు. తన అడుక్కున్న డబ్బులు కూడా మూట కట్టి తన కొడుక్కి ఇచ్చేసాడు. పట్టుకెళ్ళి మరలా వచ్చి తోటలో మొక్కాలేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే 12 గంటలకు దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోతా అనే మనస్సు, అనే సంతోషము ఎవరిలో ఉంది? లాజరులో ఉందండి. కాబట్టి సంతోషంగా ఉన్నాడు. నేను అంటాను, మరణ భయము లాజరులో లేదు. ఎవరిలో ఉంది? ధనవంతుల్లో ఉంది. క్రైస్తవుడు అనేవాడు మరణానికి భయపడకూడదు. నిజమే, ఈరోజు వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే సమాధి నుండి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారండి 3 మార్లు ఆదివారమే 3 మార్లు కనిపించారు. 1 తెల్లవారుజామున మగ్దలేని మరియకు, 2 ఎమ్మాయి గ్రామమునకు నడిచి వెళ్తున్న 2 వ్యక్తులకు, 3 సాయంకాలమున శిష్యులందరికీ. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి ప్రభువా యేసుక్రీస్తు, ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగ చేయండి. ఎందరైతే వాక్యం విన్నారో అయ్యా వారందరిని దీవించండి, బలపరచండి, మీ కృపతో నింపండి. ఇదిగో నా తండ్రి, నా ఏలిన వాడా, అయ్యా సమాధి నుండి మరి 3వ రోజు లేచి ఉన్నారు ప్రభువా. మీరు ఎప్పుడైతే సమాధి నుండి లేచారో ఈ భక్తి అంతటికీ మూలమైనదిగా అయ్యా మరుంది ప్రభువా. వందనాలు, స్తోత్రములు. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ రాకడలో మేమంతా కూడా ఎత్తబడ్డానికి సహాయం దయచేయండి. అటువంటి ఆత్మీయ జీవితము మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.